హలో నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 50 నిమిషాల వరకు మాట్లాడారు. సో, నాకు ఆ స్పీచ్ మొత్తం వినలేదు గానీ, నాకు టకాన మాది ప్రకాశం జిల్లా గాబట్టి, ప్రకాశం జిల్లా కమిటీని సస్పెండ్ చేశారు అని థంబ్‌నెయిల్ కనబడింది. ఇదేంటి ప్రకాశం జిల్లా, నాది కూడా ప్రకాశం జిల్లా కాబట్టి. ఏంటి ఇది ప్రకాశం జిల్లా అని జెప్పి క్లిక్ చేసి చూస్తే, అక్కడ కమిటీ మొత్తాన్ని సస్పెండ్ చేశాను అన్నారు. ఆఫ్‌కోర్స్ హి హాస్ ఫండమెంటల్ రైట్ బికాస్ దట్ ఈస్ హిస్ పొలిటికల్ పార్టీ. దట్ ఈస్ నాట్ ఏ పీపుల్ రిప్రజెంట్. మనం దీంట్లో చూద్దాం అసలుకి. పొలిటికల్ పోస్టులేంటి, నాన్ పొలిటికల్ డెమోక్రటిక్ పోస్టులేంటి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది అంబేద్కర్ ఇండియాని కట్టాలని మన యొక్క ఉద్దేశం. అంబేద్కర్ ఇండియాని మేము కట్టబోతున్నాము. అంబేద్కర్ అసలు ఏం కోరుకున్న దేశం, కోరుకున్న దేశం, అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన దేశం. దానికోసం మేము కట్టుబడి మేము పనిచేద్దామని మేము ఏడీఎస్ పెట్టి మాట్లాడుతున్నాం. మేము ఏడీఎస్ తరపు నుంచి వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాను నేను. ఎందుకు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయమన్నాము? మన ఉనికి తెలపడానికి అంతే. మనకు ఓట్లు రావు, మనం గెలిచేది లేదు. అంబేద్కర్ని ఓడించారు వీళ్ళు దళితులు. అంబేద్కర్కే ఓటేయలేదు. డబ్బులు తీసుకొని అగ్రవర్ణాలు పెట్టిన పొలిటికల్ పార్టీలకు ఓట్లు వేశారు దళితులు. వాళ్ళ కోసం ప్రాణం పెట్టిన అంబేద్కర్కే ఓటైనట్టు మనకి వేస్తారని మనం అనుకోవట్లేదు. బట్ మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఈ ఏడీఎస్ తరపున నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మీరు సురేష్కి ఫోన్ చేయండి అని సురేష్ నంబర్ ఇచ్చారు మీకు గతంలో. ఇప్పుడు ఈ కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లో అతను నంబర్ ఇస్తాను. సురేష్కి ఫోన్ చేసి పొలిటికల్ రెవల్యూషన్ తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాను. మీరు సిద్ధంగా ఉండండి. మన పంచాయతీ ఎన్నికల్లో ఒక 2-3 పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినా మనం సక్సెస్ అయినట్టే. బికాజ్ వీఆర్ వెరీ బిగినింగ్ వితౌట్ ఫండింగ్. వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడంటే 1,000 కోట్లకి అధికారి అతను. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఉన్నాయని ఆయన చెప్పాడు, నాకు 1,00,000 కోట్లు ఉన్నాయని. జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్, ఆయన 1,00,000 కోట్లకు వ్యాపారి. మన జేబులో 100 రూపాయలు కూడా లేవు. ఓకే, 100 రూపాయలు కూడా లేని పేదలు పెట్టిన పొలిటికల్ పార్టీకి ఒకే ఒక ఆస్తి ఏంటంటే అంబేద్కర్ అనే ఆస్తి. అంబేద్కర్ అనే ఆస్తితోనే మనం ముందుకెళ్తాము ఈ దళితులు పెట్టే పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా. ఓకే, ఎనివే ఏడీఎస్ ఈజ్ నాట్ పొలిటికల్ పార్టీ. అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే మా ఉనికిని చాటుకోవాలి. మేము చెప్పేది మీరు వినాలంటే మా ఉనికిని చాటుకోవాలని ఒకే ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అంతే. మాది పొలిటికల్ పార్టీ కాదు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, దాని గురించి సరే సురేష్ నంబర్ ఇస్తే సురేష్తో మాట్లాడండి ఏడీఎస్ తరపు నుంచి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన అసలు ఏమన్నారు ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికి ద్రావిడ భావన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా. వీళ్ళందరినీ కూర్చొని చేసేటప్పుడు ఇంకోటి కూడా చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ వెళ్తే మీరు చేసి ఇక్కడ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఈ షుడ్ స్టడీ ది జియోగ్రాఫికల్ డెమోగ్రాఫిక్ క్యారెక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్. తమిళనాడు మొత్తం ఏకాభిప్రాయంతో ఉండటానికి వాళ్ళకున్న ఆ ద్రవిడ అభిమానం, ద్రావిడ అనేటువంటి ఒక ఐడియాలజీతో వాళ్ళందరినీ యునైట్ చేశారు. ద్రవిడియన్ ఐడియాలజీతోటి. ఏమని, మనం శూద్రులం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఎక్కువ పాపులేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్. అలాగే మన విజయని కలిపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ కలిపి 80% మంది ఉన్నారు. ఓసీ పాపులేషన్ చాలా తక్కువ తమిళనాడులో. సో వాళ్ళందరూ కూడా ఓసీలకు వ్యతిరేకంగా తిరగబడ్డ వాళ్ళంతా. ఓసీ యొక్క జనాభాకి వ్యతిరేకంగా తిరగబడ్డటువంటి తమిళనాడు రాష్ట్రం అది. ముఖ్యంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరగబడ్డ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా తమిళనాడులో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ద్రవిడియన్ ఐడియాలజీతోటి మేము కూడా మనుషులమే, మేము శూద్రులని పిలవడానికి లేదు, మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మీరు ఆధిపత్య కులాలు అయితే ఏమైంది అనే ఆధిపత్యంలో వాళ్ళు ద్రవిడియన్ దాంతో కట్టుబడ్డారు. కాబట్టి యునైట్ ఉంది. ఇక్కడ మీరేం చేశారట, ఆంధ్రప్రదేశ్లో ఓసీ పాపులేషన్ ఎక్కువ, కాపులు ఒక 15% వరకు ఉంటారు. ఇక బలిజా వీళ్ళందరూ కలిసి ఒక 20% ఉంటారు. అంటే కాపులు బలిజా వీళ్ళందరూ కలిసి 20% ఉంటారు. ఖమ్మంలో ఒక 4% ఉంటారు. రెడ్లో ఒక 5-6% ఉంటారు.
సో ఇక బ్రాహ్మిన్స్ 1%, వైశ్యాస్ ఒక 1 or 2%, వీళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ ఒక 30-40% వరకు ఉంటారు ఓసీలు. బహుశా ఈ దేశం మొత్తం మీద అంటే నాకు తెలియదు, కరెక్ట్గా తెలియదు, బట్ బహుశా ఈ దేశం మొత్తం మీద ఐ థింక్ గుజరాత్లో ఉండొచ్చు, ఇలాగ ఆంధ్రప్రదేశ్ లాగానే గుజరాత్ ఉండొచ్చు. ఓసీ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో మొట్టమొదటిగా మందే ఉండిద్ది ఆంధ్రప్రదేశ్. ఓసీ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ నాయకులు, ఈ యొక్క లోయర్ కులస్తుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలకి డబ్బులు ఇచ్చి ఐడియాలజీని తొక్కిపడేసి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అలవాటు చేశారు. అలా డబ్బులు ఇచ్చి ఓట్లు వేసి అలవాటు చేయాలంటే ఏంది, ఏ జిల్లాలో ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర ఒక రకంగా ఉండిద్ది, రాయలసీమ ఒక రకంగా ఉండిద్ది, నార్త్ ఆంధ్ర ఒక రకంగా ఉండిద్ది, డిఫరెంట్ ఎకనామిక్ సిస్టమ్స్ ఉంటాయి, రైట్. క్యాస్ట్ ఈక్వేషన్స్ మారుతుంటాయి, జిల్లాకి క్యాస్ట్ ఈక్వేషన్స్ మారుతుంటాయి. తమిళనాడు అది కాదు కదా, తమిళనాడులో అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు అన్ని జిల్లాల్లో. ఇక్కడ మనకేంటంటే జిల్లాకి క్యాస్ట్ ఈక్వేషన్ మారుతూ ఉంటుంది. రాయలసీమలో రెడ్లు డామినేషన్ ఉంటుంది, ఈస్ట్ వెస్ట్లో కాపుల డామినేషన్ ఉంటుంది, కృష్ణా గుంటూరులో కమ్మోల్ డామినేషన్ ఉంటుంది. అలా క్యాస్ట్ ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇరిగేషన్ యాక్సెస్, ఒక చోట ఎండిపోయిన ల్యాండ్, ఇక్కడేమో ఈస్ట్ వెస్ట్లోనూ ఫుల్గా వాటరు, మైగ్రేషన్ ప్యాటర్న్స్, పొలిటికల్ లీడర్షిప్ నెట్వర్క్లు, ఇన్ని తేడాలు ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉండరా? చూడండి తమిళనాడు చూడండి, ఇది వీళ్ళందరూ రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు. జనసేన వల్ల కాదు, పవన్ కళ్యాణ్ అన్న మొత్తం అంతే బిహేవ్ చేస్తారు. అన్ని పొలిటికల్ పార్టీలో బేసికల్గా సిటిజన్సే ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ వ్యక్తులు, వీళ్ళు డిఫరెంట్ ఈక్వేషన్స్తో ఉన్నారు వీళ్ళంతా. అది డామినెంట్ క్యాస్ట్ కానీ ఎలియన్స్ కానీ ఏదైనా సరే రాజకీయంగా డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళంతా. కాబట్టి నువ్వు దేన్నైనా ఒక దాంతో యునైట్ అయ్యాలి వీళ్ళందరూ. వాళ్ళ ద్రవిడియన్ భావజాలంతో యునైట్ అయ్యారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు యునైట్ అయ్యారు. ఇక్కడ మీరు దేంతో యునైట్ అవుతారు? తెలుగు భాష అనేదాన్ని యునైట్ చేయాలి. మీరు తెలుగు భాషను తీసేసి హిందీని ప్రమోట్ చేస్తున్నారు. ఎట్లా యునైట్ అవుతారు? తెలుగు భాష మీద యునైట్ అవ్వాలి. తెలుగు భాష అంటే మనం కూడా ద్రవిడియన్ వాదం పట్టుకోవాలి. ఎందుకంటే తెలుగు భాష అనేది కూడా ద్రవిడియన్లో భాగమే, ద్రవిడియన్ లిపి అది. దట్ ఈస్ నాట్ ఇండో యూరోపియన్ లిపి. ద ఫ్యామిలీ ఆఫ్ తెలుగు ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ ది ద్రవిడియన్. ఆ ద్రవిడియన్ లాంగ్వేజ్ మీకు నచ్చదు కదా. మీరు నార్త్కి సంబంధించినటువంటి ఐడియాలజీని ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో యూనిటీ గురించి కోరుకోవడం అనవసరం. ఎందుకు వస్తారు ఆంధ్ర వాళ్ళు మొత్తం కూడా నార్త్ ఇండియా నుంచి పట్టుకొచ్చిన భావజాలాల్లో మీరు యునైట్ అవ్వండి అంటే ఎందుకు యునైట్ అవుతారు వీళ్ళంతా? వాళ్ళు ఎవరు? అది తమిళనాడు అయ్యారు అంటే వాళ్ళకి డిఫరెంట్ స్ట్రక్చర్, వాళ్ళు యునైట్ చేశారు, లోకలిజం మీద యునైట్ చేశారు. వాళ్ళు అసలు నార్త్ ఇండియా ఒప్పుకోరు. ఇది నిన్న ప్రసంగం ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు నన్నంటే ఏమన్నా నేను భరించేవాడిని, కానీ అమిత్ షా గారు అన్నారు నాకు బాధ వేసిందని చెప్పి అనగానే నేను ఇంక పెట్టేసిన దాన్ని. ఆయన ప్రసంగంలో నన్ను అన్నాడు అని బాధపడుతున్నాడు అనుకున్నాను. నన్ను అన్నాడు, నేను బాధపడతలేదు, అమిత్ షా గారిని అన్నారు కాబట్టి నేను బాధపడ్డాను కానీ పెట్టేసిన. ఇంక వినలా ఆయన మెసేజ్ని. ఎందుకు? మేము మీకు కదా ఓటేసింది, అమిత్ షా గారు కాదు కదా. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, వి రెస్పెక్ట్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బట్ మా రిప్రజెంటేటివ్ మీరు, అమిత్ షా కాదు కదా. మా నియోజకవర్గంలో మీ ఓట్లు వేసింది మీకు, అమిత్ షా గారికి కాదు కదా. అమిత్ షా గారు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్. అదర్వైజ్ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకి ఒక నియోజకవర్గానికి ఎంపీగా పరిగణిస్తారు అతన్ని ఒకసారి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత. బట్ యు ఆర్ ఫర్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ లీడర్లు కదా మీరు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్స్ కదా. సో మీకు వాల్యూ ఉంటుంది, అమిత్ షా గారికి ఏం వాల్యూ ఉంటుంది? అట్లాంటి ఆయన నన్ను అన్నా పర్లేదు కానీ అమిత్ షా గారిని అంటే బాగా ఇబ్బంది లేదని కానీ పెట్టేసినా. నేను ఇంకా వీడియో చూడటం మానేసిన, ఏం మాట్లాడే తెలియదు. తర్వాత ఇది ఒక్కటి కనపడింది, ఇది విన్నా, దీని గురించి మాట్లాడుతున్నాను. సరే ఇంకొకటి ఏమన్నాడు చూడండి, మేజర్ దీని విషయం కాదు వేరే విషయం మాట్లాడదామని దీన్ని స్టార్ట్ చేశాను. ఏమన్నా ప్రకాశం జిల్లా గురించి ఒకసారి చూడండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలేదు. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈరోజు. అదే దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వు. ఇంకోటి వీళ్ళు సరే అండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పోస్టులు మొత్తాన్ని, కార్యవర్గం అంటే అది ఇంటర్నల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ పోస్టులు అవి. వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ అంటే
అదే దట్ ఈస్ ఒక ఇన్స్టిట్యూషన్. ఓకే. ఆ ఇన్స్టిట్యూషన్‌లో అక్కడ ఆఫీస్ బాయ్‌లని ఎవరిని పెట్టాలి, సెక్రటరీగా ఎవరు పెట్టాలి, లేకపోతే సీఈఓగా ఎవరు పెట్టాలి అదంతా కూడా పార్టీ ఇష్టం. దాంట్లో నో డిబేట్. ఆయన కార్యవర్గం మొత్తాన్ని సస్పెండ్ చేశా అన్నాడు కదా! దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్ పార్టీ. బట్ నేను ఈ ప్రసంగాలు ఇవ్వటం వల్ల మనోళ్ళు ప్రజలు కూడా అంబేద్కర్ అనుకున్నటువంటి దేశం, అంబేద్కర్ అనుకున్న దేశం ఏంటి అనే దాన్ని మీరు మిస్ అవుతారేమోని నేను మీకు గుర్తు చేయడానికి ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. Political party is not private limited company. It is supposed to be a democratic institution representing people, workers, cadre, voters. పొలిటికల్ పార్టీలో నలుగురు ఉంటారు. ప్రజలు దానికోసం పనిచేసే వర్కర్సు, క్యాడర్ ఉంటారు. మీ పొలిటికల్ పార్టీ వర్కర్ క్యాడర్ ఉంటారు, ఓటర్లు ఉంటారు. ఫైన్, ఓటర్ కూడా పార్ట్ ఆఫ్ యువర్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీని చూజ్ చేసుకుంటారు కదా వాళ్ళు. సో ఒక పొలిటికల్ పార్టీలో మీరు ప్రజలకు జీతాలు ఇవ్వరు, వర్కర్స్కి ఏమైనా జీతాలు ఇస్తారేమో తెలీదు, క్యాడర్కి కూడా జీతాలు ఇవ్వరు, ఓటేసే ప్రజలకి జీతాలు ఇవ్వరు. అలాంటప్పుడు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మిమ్మల్ని మీ కంట్రోల్ ఎలా పెట్టుకుంటారు? ప్రజల్ని మీరు కంట్రోల్ ఎలా పెడతారు? క్యాడర్ని మీ కంట్రోల్ ఎలా పెడతారు? ప్రజల్ని మీ కంట్రోల్ ఎలా పెడతారు? వాళ్ళు కోరుకున్న విధంగా మీరు పొలిటికల్ పార్టీని నడపాలి తప్ప ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా క్యాడర్ని మేము మొత్తం మా వైపు వినాలి అంటే వాళ్ళు సింపుల్గా వాళ్ళు పార్టీ మారుతారు. దట్ ఈస్ హౌ రీజనల్ పార్టీస్ కొలాప్స్డ్. చాలా రీజనల్ పొలిటికల్ పార్టీలు ఈ దేశంలో కొలాప్స్ అవడానికి కారణం ఏంటంటే డిక్టేటర్షిప్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడపడానికి ట్రై చేస్తారు. క్యాడర్కి నువ్వు జీతం ఇవ్వవు కదండి. నువ్వు నెలకి 2 లక్షలు 3 లక్షలు జీతం ఇస్తుంటే సరే జీతం పోయిద్దని నువ్వు చెప్పినట్టు వింటాడు. వాళ్ళు నీ కోసం కష్టపడి మీకు ఓటు వేపిస్తారు. నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు ఏమరా నువ్వు నా పొలిటికల్ పార్టీలో క్యాడర్వి నేను చెప్పినట్టు వినవా, సస్పెండ్ చేస్తానని. కానీ నువ్వు సస్పెండ్ చేసేదండి వేరే పొలిటికల్ పార్టీ ఉంది వెళ్తానని టక్కని పొలిటికల్ పార్టీ మారేదను మీరు ఓడిపోతారు. అది చేయకూడదు ఎప్పుడు. ఓకే, ప్రజాభిబద్ధంగా మీరు పొలిటికల్ పార్టీలు నడిపితే మీ పొలిటికల్ పార్టీలు సస్టైన్ అవుతాయి. సరే, ఎనివే ఇక్కడైనా ఇప్పుడు మనం ఒకటండి, ప్రజాస్వామ్యంలో లీడర్షిప్ అనేది ప్రజల నుంచి పుట్టుకురావాలి. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వాడే నాయకుడు. ఈ టాప్ డౌన్ నుంచి టాప్కి వెళ్ళాలి. డెసిషన్ అనేది డౌన్ నుంచి టాప్కి వెళ్ళాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఎమ్మెల్యే రిప్రజెంట్ చేయాలి. ఎమ్మెల్యే ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయాలి. బట్ టాప్ టు డౌన్ వస్తుంది. ఆ పైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పొలిటికల్ పార్టీ పెట్టేది కొంతమంది కూర్చుంటారు పైన. వాళ్ళ మైండ్లో ఉండితే నేను ఇలా చేయాలని చెప్పి ఎమ్మెల్యే చెప్తారు. ఎమ్మెల్యే బలవంతంగా ప్రజల మీద నెడతారు. ఈ ప్రజలు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ముఖ్యంగా రీజనల్ పార్టీలు ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు వీళ్ళందరికీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే అదర్ అంబేద్కర్ కోరుకున్న అది కాదు. అసలు అంబేద్కర్ కోరుకున్నటువంటి సిస్టమ్ ఇది కాదు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇక నా పార్టీ నేను ఇష్టం, నేను అనుకున్నట్టు నడుపుతాను, నేను ఇప్పటివరకు మీరు చెప్పినట్టు చేశాను, ఇక మీరు చెప్పినట్టు చేయను, నా ఇష్టం వచ్చి నడుపుతాను అని అన్నారు. అది యాక్చువల్గా డెమోక్రసీ కాదు. అదే డెమోక్రసీ కాదు. పార్టీ ఈజ్ నాట్ పర్సనల్ ప్రాపర్టీ. పార్టీ క్యాడర్ ఆర్ నాట్ యువర్ ఎంప్లాయీస్. కమిటీస్ ఆర్ నాట్ డెకరేటివ్ బాడీస్. రియల్ డెమోక్రసీ అంటే ఏంటి అర్థం? లీడర్షిప్ని క్వశ్చన్ చేయగలిగినప్పుడు, లీడర్షిప్ తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ప్రజలు చెప్పగలిగినప్పుడు దట్ ఈస్ రియల్ డెమోక్రసీ. కలెక్టివ్ డెసిషన్ మేకింగ్, మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ క్యాడర్ యొక్క అభిప్రాయం కూడా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్. రెస్పెక్టింగ్ లోకల్ కమిటీస్. మీరు అల్టిమేట్గా మీ ఓట్ బ్యాంక్ చేసేది, ఓటు వేయించేది లోకల్ కమిటీలు. వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని మీరు వెళ్ళాలి, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని మీరు వెళ్ళాలి. మీ విధంగా ఆటోక్రాటిక్గా నా ఇష్టం, నా పొలిటికల్ పార్టీ నేను నడుపుతానంటే అక్కడ లోకల్ పార్టీ మారుతారు సింపుల్గా. అంతే. వాళ్ళ లీడర్షిప్ నొక్కేస్తే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? దట్ ఈస్ హౌ మెనీ పొలిటికల్ లీడర్స్ షిఫ్ట్స్ అదర్ పార్టీ బిఫోర్ ఎలక్షన్స్. ఎందుకు? మీరు బలవంతంగా ఏదో చేయాలని చూస్తారు, వాళ్ళు నచ్చకపోతే టక్కన పొలిటికల్ పార్టీ మీద మీరు ఓడిపోతారు. ఇదంతా కూడా ఐడియాలజికల్. ఇప్పుడు ఇంటర్నల్ డెమోక్రసీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది పబ్లిక్ డెమోక్రసీ. పబ్లిక్ డెమోక్రసీ ఎప్పుడు వచ్చింది? ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నావు. నీ పొలిటికల్ పార్టీలో నియంతృత్వం ఉన్నప్పుడు నువ్వు పబ్లిక్లో కూడా నియంతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇఫ్ యూ ఆర్ వెరీ డెమోక్రటిక్ ఇంటర్నల్లీ విదిన్ ద పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ హౌ యూ డూ ది డెమోక్రటిక్ పాలిటిక్స్ అండ్ దెన్ యూ సస్టైన్ ఫర్ లాంగర్ పీరియడ్ ఇన్ ద ఎలక్షన్స్. అదర్వైజ్ ది పార్టీస్ విల్ కొలాప్స్. ఒక 10-20 ఇయర్స్ ఆ యొక్క ఊపులో వెళ్ళొచ్చు, 10-20 ఇయర్స్ వెళ్ళొచ్చు ఊపులో. అదర్వైజ్ ఇట్ విల్ కొలాప్స్. ఇఫ్ ఎ లీడర్ కెనాట్ టాలరేట్ డిసెంట్ ఇన్సైడ్ ద పార్టీ, నీ పార్టీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ నువ్వు తీసుకోవటం నీకంత
యుగో అడ్డం వచ్చినప్పుడు హౌ కెన్ యూ టేక్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ది పబ్లిక్? క్యాడర్ చెప్పిన దానికే మీరు హట్ అయితే మీకు ప్రజలు చెప్పిన దానికి ప్రజలు చెప్పరు, ఓటు షిఫ్ట్ చేసేస్తారు. ఏందండి వీళ్ళకి చెప్పేది? వేరే పార్టీకి వేద్దాం అందుకే దట్ ఈస్ హౌ తమిళనాడులో 5 సంవత్సరాలకు ఒక గవర్నమెంట్ ఎందుకు పడగొడతారు వాళ్ళు? ఒకసారి వాళ్ళకి ఎందుకు వేస్తారు? ప్రజలు నచ్చకపోతే వేసి పడేస్తారు అంతే. వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్, వాళ్ళని సాటిస్ఫై చేయటం మీ ఇష్టం, మీ వల్ల కాదు. కంటిన్యూస్గా గవర్నమెంట్ చేయాలంటే ప్రజల్ని మీరు సాటిస్ఫై చేయాలి. సో సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్, ఎస్మెన్ కల్చర్ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ కొలాప్స్ అవడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకు కాంగ్రెస్ కొలాప్స్ అయింది? ఎస్మెన్ కల్చర్, హైకమాండ్ కల్చర్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొద్దిగా మారుతున్నారు వాళ్ళు, కొద్దిగా మారారు కాబట్టి అక్కడ డికే శివకుమార్కి వాళ్ళకి సిద్ధరామయ్యకి డికే శివకుమార్కి కొద్దిగా వాళ్ళు హైకమాండ్ మరీ ఇన్వాల్వ్ అవ్వకుండా కొట్టుకోనండి అని చెప్పి డెమోక్రాటిక్ వదిలేశారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అక్కడ కేరళలో గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఇక్కడ తెలంగాణలో హైకమాండ్ లేకుండా రేవంత్ రెడ్డికి వదిలేశారు. సరే ఒక నాయకుడు ఉన్నాడు కదండి, రేవంత్ రెడ్డికి వదిలేశారు, అధికారంలోకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. సో అలా హైకమాండ్ కల్చర్ పెడితే ఈ నాయకులు రేవంత్ రెడ్డి టక్కన పొలిటికల్ పార్టీ మారిపోతాడు, అక్కడ సిద్ధరామయ్య వెళ్ళి బీజేపీకి చేరుతాడు, ఆడ పక్కన కేసీ వేణుగోపాల్ ఇంకొక దాంట్లో చేరేదాను, మొత్తం నాశనం అయిపోయాడు. జగన్ గారు వెళ్ళి కొత్త పార్టీ పెట్టినట్టుగా ఆంధ్రాలో కొలాప్స్ అయిపోయింది కదా. దట్ విల్ హ్యాపన్. ఎస్మెన్ కల్చర్, హైకమాండ్ డెసిషన్స్ ఇవన్నీ కూడా చేస్తే అవన్నీ పార్టీ వర్కౌట్ అవ్వవు. అది కాంగ్రెస్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అది కాంగ్రెస్ వాళ్ళు హైకమాండ్ కల్చర్ ద్వారా పొలిటికల్ పార్టీ సస్టైన్ అవ్వవు అని చెప్పేసి దట్ ఈస్ వన్ కేస్ స్టడీ మనకి. ఇప్పుడు కొద్దిగా రాహుల్ గాంధీ మరి మారేడు అంటున్నారు, మారేడే లేడు మనకు తెలియదు, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే, సో నేనేమంటానంటే పార్టీ ఓనర్షిప్ ఈజ్ నాట్ డెమోక్రసీ, క్యాడర్స్ ఆర్ సిటిజన్స్ నాట్ ఎంప్లాయీస్. డెమోక్రటిక్ పార్టీలో కిందున్న వాళ్ళని వింటూ పైకి కట్టుకోవాలి, పైన చెబుతూ కింద వాళ్ళని కంట్రోల్ చేయకూడదు. ఇంటర్నల్ డెమోక్రసీ లేని వాళ్ళు పబ్లిక్ డెమోక్రసీ ఎప్పుడు తీసుకొస్తారు? కమిటీకి పవర్ లేనప్పుడు దాన్ని క్రియేట్ చేయడం ఎందుకు? పోస్టులు ఇవ్వటం ఎందుకు? హోమ్ మినిస్టర్ని పెట్టడం ఎందుకు? కనీసం కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు కానిస్టేబుల్ని కూడా మార్చలేనటువంటి హోమ్ మినిస్టర్ ఎందుకు? పవర్ లేనప్పుడు ఎందుకండి హోమ్ క్రియేట్ చేయడం ఎందుకు? ఒక ముఖ్యమంత్రి సరిపోతారు కదా, వన్ ముఖ్యమంత్రి ఈజ్ ఎనఫ్ రైట్. ఎందుకు ఈ పోస్టులన్నీ? పబ్లిక్ జీతాలు దండగ కదా. సో ఇదంతా కాదు, దట్స్ నాట్ డెమోక్రటిక్ సిస్టమ్. అంబేద్కర్ కోరుకున్న డెమోక్రసీ అయితే అది కాదు. ఇంటర్నల్ పార్టీలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ, ట్రెజరర్సు, నేషనల్ స్పోక్స్ పీపుల్, పొలిటికల్ పార్టీ ఎఫ్ఐఆర్ కమిటీ మెంబర్సు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు, నేషనల్ కోఆర్డినేటరు, సోషల్ మీడియా కన్వీనర్సు, ఇది నేషనల్ లెవెల్లో కొన్ని పోస్టులు ఉంటాయి. వీటిని పార్టీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ మీ పార్టీ రిప్రజెంటేటివ్లు, పబ్లిక్ రిప్రజెంటేటివ్లు కాదు, పార్టీ రిప్రజెంటేటివ్లు వాళ్ళు. అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ ప్రెసిడెంటు, వర్కింగ్ ప్రెసిడెంటు, స్టేట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి, రీజనల్ కోఆర్డినేటరు, మీడియా కోఆర్డినేటరు, యూత్ వింగ్ ప్రెసిడెంట్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంటు, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంటు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్లకు సంబంధించిన ప్రెసిడెంట్లు ఉన్నారు. పార్టీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, దే ఆర్ పార్టీ రిప్రజెంటేటివ్స్. అలాగే లోకల్ మండల్ ప్రెసిడెంట్, బూత్ కమిటీ కన్వీనరు, వార్డ్ ఇన్ఛార్జి, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్, పోలింగ్ బూత్ ఏజెంటు, పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి, క్యాంపెయిన్ కోఆర్డినేటర్, వీళ్ళందరూ కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ ఇంటర్నల్. బట్ when it comes to democratic representative posts, you have to follow the democracy. Like cadre opinion తీసుకోవాలి, లోకల్ సపోర్ట్తోనే పెట్టాలి, ఓటర్ సెంటిమెంట్ని గమనించాలి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని, సోషల్ రిప్రజెంటేషన్ని, గ్రాస్ రూట్ లెజిటిమేసీని మీరు గౌరవించాలి. ఎలాగ ఒక ఎంపీ సీట్ ఇచ్చే వాళ్ళకి ప్రజల్లో పట్టుందా, ప్రజానాయకుడా లేదో చూసి ఒక ఎంపీనిగా పెట్టాలి. డైరెక్ట్ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ 100 కోట్లోనే అతని దగ్గర అని చెప్పి టక్కని తీసుకొచ్చి ఎంపీకి పెట్టేస్తే వీళ్ళందరూ డబ్బులు పంచి ఏం చేస్తారు? అదే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఓసీ డామినేషన్ ఎక్కువ, వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం తక్కువ జనాభా ఉన్నారు. వీళ్ళు మ్యాక్సిమం 30-40% అంటే 50-60-70 ఉండొచ్చేమో. వాళ్ళు ఓసీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులతో కొనేస్తున్నారు వీళ్ళని. అలా డబ్బులతో ఎంతకాలం కొంటారంటే మనకు తెలియదు. ఈ దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి మాలంటారు, మేము ప్రయత్నం చేస్తున్నాం దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి. అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగం ఇది కాదు, అంబేద్కర్ కోరుకున్న దేశం ఇది కాదు, అంబేద్కర్ దళిత కాలనీలు ఇవి కాదు. అంబేద్కర్ కోరుకున్న దళిత కాలనీలు వేరు. మీరందరూ కూడా కేజీఎఫ్ సినిమాలో బానిసత్వం ఉన్నట్టు ఉన్నారు దళితులు మొత్తం.
అని మేము వీళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు మాకు ఆ బానిసత్వమే నచ్చింది అని చెప్తే పోతారు. మనం చేయలేము. ఎంపీలు ఇచ్చేటప్పుడు ప్రజలే కాయిదా ఆమోదం తీసుకోండి. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు ప్రజలే ఆమోదం తీసుకోండి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్ వీళ్ళు మీ పార్టీ ఇష్టం వచ్చినట్టు పెడితే మీ పార్టీకి నష్టం. ఎందుకు? ప్రజలు ఓటయ్యరు. ప్రజలకు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టాలి. ఎవరిని? సర్పంచ్, మేయరు, మున్సిపల్ కార్పొరేషను, వార్డు మెంబరు, మున్సిపల్ కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ మెంబర్, ఎమ్మెల్సీలు మొత్తం కూడా ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్. వాళ్ళంతా ప్రజలను అడిగి, క్యాడర్ని అడిగి పెట్టాలి వాళ్ళని. సో చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరు, స్టేట్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్, ఇవి అపాయింటెడ్ అయినప్పటికీ కూడా ప్రజల ఆమోదయోగ్యం ఉన్న వాళ్ళని పెట్టాలి. ఎందుకు? అవి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ కొడతాయి, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బకొడతారు. ఓకే, ఎవరినైతే మరీ దారుణంగా ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీలకి అపాయింటెడ్ ఎమ్మెల్సీలు ఎవరైనా ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఓడిపోతారు. ఓడగొట్టారంటే అర్థం ఏంటి? ఓడగొట్టారంటే అర్థం ఏంటంటే ఇతను మంచి నాయకుడు కాదు, మాకు వద్దని కదా అర్థం. ఆ ఓడిపోయిన వాళ్ళని ఇండైరెక్ట్గా రాజ్యసభకో లేదంటే ఎమ్మెల్సీలకో పంపిస్తున్నారు ఓడిపోయిన వాళ్ళని. సో ఇవన్నీ కూడా నాన్ డెమోక్రటిక్ వే ఆఫ్ రన్నింగ్ ది పొలిటికల్ పార్టీస్. లోకల్ లీడర్సు, బూత్ వర్కర్లు, యూనియన్స్, విలేజ్ కమిటీలు, సోషల్ వర్కర్లు, ఓటర్లు, ఇవన్నీ కూడా అభిప్రాయం తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, మేయరు, సర్పంచులు మీరు ఫిల్ చేయాలి. అది అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగం, అంబేద్కర్ కోరుకున్న దేశం. మొత్తం కూడా హైకమాండ్ కల్చర్ అయిపోయి రాజ్యసభ ఎంపీని, ఎమ్మెల్సీని, చైర్పర్సన్ని, టెంపుల్ ట్రస్ట్ చైర్మన్, స్టేట్ కోఆర్డినేటర్ పోస్టు, నామినేటెడ్ పోస్టు, పార్టీ టికెట్ డిస్ట్రిబ్యూషన్, సీఎం సెలక్షన్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మొత్తం కూడా హైకమాండ్. ఇదిగోండి అతను నా ఫ్రెండ్, అతన్ని సీఎంగా పెడతాను. ఇదేంటంటే ప్రజలు ఓట్లేసింది సీఎంని ఎన్నుకోవడానికి కదా. కాంగ్రెస్ హైకమాండ్ పైన కూర్చొని సీఎంని మార్చాలి అనేది ఇప్పుడు కర్ణాటకలో కొట్టుకుంటున్నారు కదా. సో అది కాంగ్రెస్ వాళ్ళు చేసేది కూడా కరెక్ట్ కాదు, నేను చాలాసార్లు చెప్పాను సార్. ఇంకా అది దట్ ఈస్ హౌ దే ఆర్ గోయింగ్. కొద్దిగా ఇది బీజేపీ చేసేది కూడా కరెక్ట్ కాదు. బీజేపీ వాళ్ళు మన ఢిల్లీలో ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి అసలు ఊరు పేరు తెలియనటువంటి ఒక మహిళని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ని చేశారు. అసలు ఆ ముఖ్యమంత్రి అని ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని సీట్లు కూర్చోటారు బీజేపీ వాళ్ళు. ఇదంతా కూడా డెమోక్రటిక్గా కరెక్ట్ కాదు. ఇదంతా కూడా హైకమాండ్ యొక్క పట్టుని నిలుపుకోవడానికి చేసేటువంటి పవర్ పాలిటిక్స్. అవన్నీ మనీ పవరు. అది కొంతమందికి అయితే డబ్బులు ఉన్నాయని, బిజినెస్లు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందని, పార్టీ ఫండ్ ఇస్తారని, మీడియా బ్యాకింగ్ ఉందని, ఫండింగ్ బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్లుగా వీళ్ళకి చేస్తున్నారు. కొంతమందికి అయితే వాళ్ళ కొడుకులకి, కూతుర్లకి, రిలేటివ్స్కి, పొలిటికల్ పార్టీస్కి, ఇదిగో మన ఐఏఎస్ కొడుకులకి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు అంటారు, మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం వాళ్ళ కొడుకులకి, అల్లుళ్ళకి, మన కొన్ని తరతరాలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. అక్కడ మాత్రం అడగట్లా. షెడ్యూల్ క్యాస్ట్ వాడు ఐఏఎస్ పిల్లడు మళ్ళీ రిజర్వేషన్ ఇస్తే ఐఏఎస్కి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకని చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీ నీడ్ టు చేంజ్, వీ నీడ్ టు ఎడ్యుకేట్ ఆల్ దిస్ దళిత్ కమ్యూనిటీ. That's why the ADS is working to educate all these people. That's how far we can educate, we don't know. నేను అదే చెప్తున్నాను, దళిత కమ్యూనిటీని మార్చడం అనేది బ్రహ్మదేవుడు కూడా తిరిగి వచ్చిన మారరు వీళ్ళు. అంబేద్కర్ లాంటి వ్యక్తిని ఓడగొట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావులు మా దళిత కమ్యూనిటీ. వీళ్ళలో మార్పు ఎప్పుడు రావాలో ఇక దేవుడికి తెలియాలి. థ్యాంక్ యూ, నమస్కారం.